కాళేశ్వరంపై కేంద్ర మంత్రి పాటిల్ సీఎం రేవంత్ వ్యాఖ్యలకి తేడా లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంపై 90,000 రూపాయల కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని అంటున్నారన్నారు. శాసనసభని కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ భవన్లా మార్చేసిందన్నారు. అసెంబ్లీ బిజినెస్ ని పక్కన పెట్టి ఆటలు నాటకాలకి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టారు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టారు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. బీఆర్ఎస్ పార్టీని 2 రోజులు సస్పెండ్ చేసి అనేక బిల్లులు అనేక పద్ధతులను కూడా గెలటిన్ చేసి చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. కావాలని ప్రధానమైనటువంటి ఇరిగేషన్ 2వ రోజు ఉంటే దాన్ని చివరి రోజు పెట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి చర్చకు రాకుండా బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేసినారు. ఏది చర్చిద్దామన్న అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు చాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసిండ్రు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లేదా గేమ్స్ ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం, నాటకాలు ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు చాలేయక బయట పోయి నాటకాలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు పాలసీలను గాలికి వదిలేసిండు, పహల్వాన్ల భాష మాత్రం మాట్లాడిండు. నువ్వు ఆయన నిలబడే పహల్వాన్ అంటుండు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహల్వాన్లు కుస్తీ యుద్ధాలు కుస్తీ పోటీలు ఉన్నాయి కదా. కానీ రేవంత్ రెడ్డి ఇదేదో కుస్తీల పోటీగా మార్చే ప్రయత్నం చేసిండు. సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. మరి ఎకనామిక్ సర్వే రిపోర్టు ఇది కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో పెట్టింది కదా. కాళేశ్వరం తెలంగాణ స్వరూపం మార్చింది, తెలంగాణ ఆయకట్టు పెంచింది, తెలంగాణకు ఒక పంటల మాగాణిగా మార్చిందని ఎట్లా చెప్తుంది? ఇది ఢిల్లీ పార్లమెంట్ లో పెట్టిన రిపోర్టే కదా, కేంద్రం చెప్పిన రిపోర్టే కదా.